లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తెలివైన తాత. ఒక ఊర్లో ఒక ముసలాయన, అతని భార్య ఉండేవారు. ఒకనాడు తాత తన భార్యతో, డబ్బులు అవసరమయ్యాయి, నువ్వు సంతకి పోయి మన ఆవుని అమ్మమన్నాడు. అవ్వ ఆవును తోలుకుని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు దూరం నుంచి అవ్వ ఆవును అమ్మబోతున్నదని గ్రహించి దాన్ని చవకగా కొనేయటానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక దొంగ అవ్వను కలుసుకుని, మేకను అమ్మటానికి తీసుకుని పోతున్నావా, ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. నీకు కళ్ళు కనిపించట్లేదా, ఆవు కనిపిస్తుంటే మేక అంటావే అని అవ్వ అతన్ని కోప్పడింది. దొంగవాడు విచారంగా తల ఆడించి, బామ్మ, నువ్వేమన్నా కలగంటున్నావా, అది మేక, 3,000కు ఆ మేకను నాకు అమ్మేయి అన్నాడు. అవ్వ వాణ్ణి తన చేతికర్రతో అదిలించింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి రెండవ దొంగ తారసపడి, అమ్మమ్మ, ఎక్కడిదాకా ప్రయాణం అన్నాడు. సంతకు నాయన, దీన్ని అమ్మమని తాత చెప్పాడు అన్నది ముసలావిడ. 2,000కు నేను కొంటాను, నాకు అమ్మేయి అన్నాడు వాడు. నీకు మతిపోయిందా, నిక్షేపం వంటి ఆవుని మేక ఖరీదుకు అమ్మంటావా అన్నది ముసలావిడ. రెండో దొంగవాడు ఆశ్చర్యం నటిస్తూ, పెద్దదానివయ్యావు, నీ కళ్ళు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను, అందుకే మేకను చూసి ఆవు అనుకుంటున్నావు అన్నాడు. అయితే అయిందిలే అంటూ అవ్వ ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాటపడుతోంది. తాను ఆవును తీసుకుని బయలుదేరింది కదా, అందరూ దాన్ని చూసి మేక అని ఎందుకు అంటున్నారు? ఇలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్ళేసరికి మూడో దొంగవాడు ఎదుటపడి, అవ్వా, మేకను అమ్మబోతున్నావా, 2,000 ఇస్తాను, నాకే ఇచ్చేసేయి అన్నాడు. అయితే ఇది మేకే అన్నమాట, ఇదేదో గారడీలా ఉందే, నేను బయలుదేరినది ఆవును తీసుకుని అన్నది అవ్వ. లేదు అవ్వా, ఇది మేకే, నాకు ఇది అమ్మేసి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు దొంగవాడు. ఒకడు 2,000 ఇస్తానంటే ఇంకొకడు 3,000 ఇస్తానన్నాడు. ఇద్దరికీ కాదని నీకు 3,500కి ఇస్తాను అన్నది ముసలావిడ. ఈ మేక 3,500 చేయదు, కానీ ముసలావిడివి, నువ్వు చెప్పిందే తీసుకో అన్నాడు దొంగవాడు. అవ్వ తన ఆవుని మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తాతకు చెప్పింది. తాత ఆ దొంగవాళ్ల వర్ణన వింటూనే, వాళ్ళు పొరుగురు కుర్రాళ్ళని పోల్చుకుని, జరిగినదేదో జరిగిందిలే, జరగవలసింది నేను చూస్తాను అన్నాడు. తాత బయటకు వెళ్ళి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలును బుట్టలో పెట్టి మూత వేసి, రెండో దాన్ని మరో బుట్టలో పెట్టుకుని బయలుదేరుతూ తన భార్యతో, ఇవాళ మన ఇంటికి అతిథులు వస్తారు, గారెలు, పాయసము, బొబ్బట్లు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావని అడుగుతాను, కుందేలు వచ్చి చెప్పినట్టే చేశానని చెప్పమన్నాడు. తాత పక్క ఊరికి వెళ్ళేసరికి ముగ్గురు దొంగవాళ్ళు పానశాల బయట జల్సా చేస్తూ ఉన్నారు. వాళ్ళు తాతని చూసి, ఏం తాత, నీ భార్యకి ఆవు ఏదో మేక ఏదో తెలీదే అని వేళాకోళం ఆరంభించారు. అవును బాబు, అవును, అయితేనేం వంట చాలా బాగా చేస్తుంది అన్నాడు తాత. అవునా అన్నాడు ఒక దొంగవాడు. తాత ఆలోచిస్తున్నట్టు నటిస్తూ, ఇవాళ ఏం వంట చేయమందాం, పాయసం తినాలనుంది, బొబ్బట్లు, గారెలు కూడా అని బుట్టలో నుంచి కుందేలును బయటికి తీసి, కుందేలు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి పాయసము, బొబ్బట్లు, గారెలు చెయ్యమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు.
అది చెంగు చెంగుమని ఎగురుతూ క్షణంలో ఎటో మాయమైపోయింది. ఇంటికి పోయి నువ్వు చెప్పినదంతా అవ్వకి చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు? చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాను. నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోజనం చెయ్యండి అన్నాడు తాత. ముగ్గురు తాతతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చారు. మీరు కూడా భోజనం చేయండి అన్నాడు తాత. తాత తన భార్యను ఏ ఏ వంటలు చేశావు అని అడిగాడు. కుందేలు చెప్పిందే చేశాను అన్నది అవ్వ. ఆమె నలుగురికి వడ్డించింది. కుందేలు తాత చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావడం చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. తమలో తాము గుసగుసలాడుకొని ఆ కుందేలును అమ్మమన్నారు. కుందేలును అమ్మడమా? అది జరిగే పని కాదు అన్నాడు తాత. వాళ్ళు బేరం 10,000కు పెంచినా తాత సరేననలేదు. వాళ్ళు అంతగా కావాలంటుంటే అమ్మచ్చుగా, డబ్బులు అవసరమని చెప్తున్నావు అన్నది అవ్వ. మన ఆవు మారినట్టు కుందేలు కూడా మారుతుందేమో అన్నాడు తాత. దొంగలు ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తాత 10,000 తీసుకుని బుట్టతో పాటు తన రెండో కుందేలును వాళ్లకు అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళుతూ దీన్ని మన ఇళ్లకు ముందుగా పంపి మనకు ఏ ఏ వంటకాలు కావాలో మన భార్యలకు తెలియచేద్దాం అనుకుని ఒక్కొక్కరు విడివిడిగా కుందేలుకు తమ అవసరాలు తెలిపి కుందేలును వదిలేశారు. అది శరవేగంతో ఎటో వెళ్ళిపోయింది. తరువాత ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్ళి కుందేలు రాలేదని, తాత తమను మోసం చేశాడని తెలుసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి తాత ఇంటికి వచ్చి నువ్వు మమ్మల్ని మోసం చేశావు అన్నారు. తాత వాళ్ళకి ఓర్పుగా సమాధానమిచ్చి కుందేలును పంపే ముందు దాని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదని వాళ్ళు చెప్పారు. ఇంకే, అది పిడికెడు గాలిగా మారి ఉంటుంది అన్నాడు తాత. కుందేలు గాలిలో కలిసిపోవడమేంటి? పిచ్చిగా మాట్లాడకు అన్నారు ముగ్గురు దొంగలు. ఇంత పెద్ద ఆవు చిన్న మేకగా మారలేనిది కుందేలు గాలిలో కలవడం విడ్డూరమా అని తాత అడిగాడు. తాము చేసిన పనికి తాత బుద్ధి చెప్పాడని దొంగలు తిరిగి వెళ్ళిపోయారు.